నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. పెద్దపల్లి జిల్లాలో నా రూటే సెపరేటు అన్నట్లు సాగుతుందట ఆ కాంగ్రెస్ ఎంపీ వ్యవహార శైలి. జిల్లాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా కాంగ్రెసే సొంతం చేసుకుంది. మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారట. సాక్షాత్తు రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుతో కూడా ఆయన సత్సంబంధాలు కొనసాగించడం లేదంట. ఒకవైపు ఎంపీ తండ్రి అయిన గడ్డం వివేక్ మంత్రి పదవి రేసులో ఫోకస్ అవుతున్న తరుణంలో ఆయన వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారిందంట. అసలు వంశీకృష్ణకి పార్టీ నేతలతో అంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. పెద్దపల్లి జిల్లాలో చాలా సంవత్సరాల తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు గెలుచుకుంది. పెద్దపల్లి, రామగుండం, మంతని అసెంబ్లీ స్థానాలతో పాటుగా పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుపొందింది. రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్లమెంట్ ఎన్నికలలో శ్రీధర్ బాబుతో సహా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడైన గడ్డం వంశీకృష్ణని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఎంపీతో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ ఠాగూర్, విజయ రమణారావు మంత్రి శ్రీధర్ బాబులతో సఖ్యత లోపించినట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. గతంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో తనకి ప్రోటోకాల్ విషయంలో అధికారులు సహకరించడం లేదని, అధికారిక కార్యక్రమాలకి తనని పిలవడం లేదని గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. తర్వాత కూడా పెద్దపల్లి మాజీ ఎంపీ తన తాతైన కాకా వెంకటస్వామి వర్ధంతిని పెద్దపల్లిలో అధికారికంగా నిర్వహించలేదని మీడియా సమావేశం పెట్టి విమర్శించారు. అప్పటి నుండి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 2-3 సందర్భాల్లో తప్ప ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. జనవరి నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, గ్రామ సభల్లో కూడా ఆయన పాల్గొనలేదు. దాంతో చాలా రోజులుగా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కొరవడిందని పార్టీ క్యాడరే చెబుతోంది. వంశీకృష్ణ తన పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటించినప్పుడు కూడా సుల్తానాబాద్, పెద్దపల్లి, గోదావరి కనిలో తన వర్గీయులను మాత్రమే కలిసి వెళ్తుండటం విమర్శల పాలవుతోంది. ఎంపీలకు తన పార్లమెంట్ సెగ్మెంట్లలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ప్రతి ఏటా సుమారు 10 కోట్ల రూపాయల వరకు పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. వాటితో నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలో ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షలు నిర్వహించి అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంపీ నిధులకు సంబంధించిన పనులపై సమాచారం లేక ఇంజనీరింగ్ శాఖ అధికారులు కూడా అంచనాలు తయారు చేయలేకపోతున్నారంట. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే అధికారులు అంచనాలు రూపొందించలేకపోతున్నారని, అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి వైఖరి ఇలాగే ఉంటే ఆ ప్రభావం స్థానిక సంస్థలపై ఖచ్చితంగా చూపుతుందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో కూడా ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యేలతో కాకుండా విడివిడిగానే పాల్గొని నివాళులు అర్పించారు. మంచిర్యాలలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఎంపీ వంశీకృష్ణ పాల్గొనకపోవడంతో పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ నిజమేనని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో తన తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్ల నియోజకవర్గాల్లో తప్ప మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఎంపీ వంశీ కలిసి పనిచేయకపోతుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.